హాయ్ ఎవ్రీవన్, మాదైతే విలేజ్ కాబట్టి మాకు ఇక్కడ ఎర్లీ మార్నింగే చేపలు రొయ్యలు అన్నీ తీసుకొస్తారండి. ఇప్పుడు మేమైతే కట్టి చేపలు అంటారు వీటిని, కట్టి చేపలు పెట్టించుకుంటున్నాను. ఇవి 100 రూపీస్కి ఇన్ని చేపలు పెట్టారు మాకు. ఈవిడ ఇంకా రొయ్యలు చేపలు అండ్ మెత్తళ్ళు కూడా తీసుకుని వచ్చారు. మెత్తలు అంటే చిన్నవి ఉంటాయి కదా, అవి మెత్తళ్ళు తీసుకొచ్చారు. చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా కూడా మాకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో ఇవి ఈరోజు కర్రీ వండుదామని చెప్పి ఫిషెస్ తీసుకున్నాను నేను. ఈ కట్టి చేపలు అంటారు వీటిని. పీతలు తేవచ్చు కదా. మీరు సేల్ చేయట్లేదా? సేల్ చెప్పకేంటి రేటు ఉంటుంది 200 కేజీ 350 రూపాయలు తిట్టారు. అది 4 వస్తున్నాయి. 4 పీతలు మరి మీరు లెక్క అంటారా? అదే సెంటర్లో రేట్ పట్టుకెళ్తారు. ఏం పీతలు ఏంటి? మన పీతలే. విన్నారు కదా, మండపీతలు అనేవి చాలా కాస్ట్ ఉన్నాయంట. ఇప్పుడైతే దొరకట్లేదని వీళ్ళు తీసుకురావట్లేదు. సో మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ చేపలు క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇవి కొంచెం టైం పడతాయండి చేయడానికి. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇవి క్లీన్ చేయడానికి పెట్టేశాను. ఇవి క్లీన్ చేయడం అంటే కొంచెం ఈజీ పని, అలవాటైన వాళ్ళకి. కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి అయితే, నేర్చుకునే వాళ్ళకి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇలా పైన నీట్గా ఈ పులుసు ఉంటుంది కదా, ఈ చేప పులుసు అనేది నీట్గా ఇలా క్లీన్ చేసుకుని ఆ తర్వాత సైడ్స్ ఇవి కట్ చేసుకోవాలండి. ఈ పులుసు తీసేసిన తర్వాత చేపని 1 నిమిషం ఇలా తోముకోవాలి. తోముకోవడం అంటే ఇంకేమన్నా పైన పులుసు లాంటిది ఉంటే కూడా ఊడిపోతుంది అనమాట. ఇలా చూపించిన విధంగా ఇలా కొంచెం రబ్ చేసుకోవాలి. ఒక రాడ్ మీద కానీ స్టోన్ ఉంటుంది కదా, ఏదో ఒక రాడ్ గరుకు మీద ఇలా క్లీన్ చేసుకుని ఉంటే ఉన్న పులుసు కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలండి. సైడ్స్ నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత లోపల వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అనేది ఇలా నీట్గా తీసి పెట్టేసుకోవాలి. ఇది నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఉన్న సైడ్స్ ఈ తోక ముక్కలు ఇవన్నీ కట్ చేసేసుకుని ఇలా నీట్గా చేసుకోవాలి. ఇగో చూసారు కదా, ఈ క్యాట్స్ అనేవి ఇంకా ఫిష్ చేపలు ఏమైనా చేస్తున్నామంటే చాలు పిల్లలన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ తినేస్తూ ఉన్నాయి. నేను వేసిన వెళ్ళని వేస్ట్ అంతాను. సో ఇలా ఫైనల్గా ఫిష్ నీట్గా క్లీన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది చేపలు మొత్తం కొయ్యడం అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఏమన్నా ఇంకా నీచు లాంటిది ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కువ సార్లు నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుని, కల్లుప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా నీచు అనేది బాగా వదులుతుంది. ఇలా కల్లుప్పు లేదు కాబట్టి సాల్ట్ వేసుకుని ఇలాగా చేపలు బాగా ఇలా తిప్పితే ఉన్న నీచు స్మెల్ అంతా, నీచు అంతా కూడా నీట్గా వదిలిపోతుంది. చేపలు ఇంకా నీట్గా క్లీన్ అవుతాయండి. ఇలా శుభ్రంగా నీళ్ళు వాటర్ తోటి నీట్గా ఫిష్ని, చేపల్ని ఇలా కడిగి నీట్గా పెట్టేసుకోవాలండి. ఒక 4-5 టైమ్స్ అయినా వాష్ చేసుకుని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు నీట్గా నేను చేపలను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఒక 4-5 టైమ్స్ పైన వాష్ చేసుకుని నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కట్టుపరుగులు ఎలా ఉండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది డైరెక్ట్ తొరుము పెట్టేస్తున్నానండి నేను. ముందుగా ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి, వెడల్పాటి గిన్నె. నూనె వేసుకోండి, సరిపడా నూనె వేసుకుని అందులోనే ఆనియన్స్, ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇది డైరెక్ట్ తొరుము పెట్టేస్తున్నాను కాబట్టి అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకసారి కలిపి పెట్టేసుకుంటామండి. ఇందులో స్టవ్ మీద అన్నీ కలిపి పెట్టేసుకుని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుంటాము. ముందే తొరుము పెట్టేసుకుంటున్నాము కాబట్టి ఈ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా పసుపు వేసుకోండి. సరిపడా పసుపు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోండి. మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం కట్టి పరుగులు వేసేసుకోవాలి. నీట్గా ఇలా వేసుకోవాలి కట్టి పరుగులు.
సో వేసుకున్న కట్టు పరుగుల్ని ఇప్పుడు ఇలా జస్ట్ లైట్గా కలిపి పెట్టుకోవాలి, ఎక్కువ కలపకూడదు. సో ఇలా తురుము పెట్టుకున్న కట్టు పరుగుల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ గిన్నెని దాని మీద పెట్టాలండి. ఇది 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెము మీడియం ఫ్లేమ్లో కొంచెం వాటర్ బయటకు వస్తుంది కదా, లైట్గా వాటర్ బయటకు వచ్చేంత వరకు 1 మినిట్ 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కొంచెం మంట స్లోలో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసారు కదా, ఇది లైట్గా మగ్గింది. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి, సరిపడా నీళ్ళు వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇలా మెదిపి పెట్టుకోవాలి, గరిటె పెట్టి తిప్పకండి. ఇలాగే తిప్పుకుంటే ఆ ఫిష్ కర్రీ అంతా నీట్గా కలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు కర్రీ కాసేపు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాము. ఈ ముద్ద సరిపోతుందండి, చిన్న ముద్ద చింతపండు తీసుకొని వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఈ రసం మనం కర్రీలో వేస్తాం. అండ్ మీరు కూడా పులుపు మీకు తగ్గట్టు వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు కాబట్టి ఎక్కువగా వేసుకుంటారు. ఇలా రసం తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి చక్కగా ఉడుకుతుంది, ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది కదా. ఇలా ఉడికాక మనం ఇంకొంతసేపు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం. ఇలా చేపల కూర కొంచెం ఉడికి పట్టిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు చూసి వేసుకోండి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కాబట్టి పులుపు ఎక్కువగా ఇష్టపడతారు, లేదంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. చింతపండు రసం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకోండి. అండ్ ఉప్పు అది కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. చేపల కూరలో మధ్య మధ్యలో అస్తమాటు ఊరికే ఉప్పు యాడ్ చేయడానికి అవ్వదు కదా, ముందే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. ఒక 5 నిమిషాలు ఉడికి పట్టిన తర్వాత చూడండి ఇది ఇంకా ఉడుకుతుంది. ఇంకాస్త పులుసుగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడనిద్దాం. పులుసు కొంచెం దగ్గర పడినాక నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి, లేదంటే అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు, ఏ మసాలాలు వేయక్కర్లేదు. కూర దగ్గర పడింది కాబట్టి ఇందులో కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు తర్వాత అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చేపల కూర అంటేనే కొత్తిమీర ఉండాలి కంపల్సరీగా. చూడండి ఇప్పుడు కూర అయితే దగ్గర పడిపోయింది. మీకు కొంచెం పులుసుగా కావాలంటే ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఈ విధంగా సరిపోతుందండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే మన కట్టెపరుగుల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్నాము. తొరుపు పెట్టుకుంటే సరిపోతుందండి, ఎటువంటి మసాలాలు అవి కూడా యాడ్ చేయక్కర్లేదు. ఈ కర్రీ ఇలా ఏ మసాలా యాడ్ చేసుకోకుండానే బాగుంటుందండి. నేనైతే ధనియా పౌడర్ ఒకటే యాడ్ చేశాను, అది కూడా అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కట్టెపెరుగుల కూర అయితే రెడీ అయిపోయింది కాబట్టి తర్వాత నేను మా వారికి భోజనం పెట్టినప్పుడు వడ్డించేసాను. ఆయనకి చాలా ఇష్టమండి. అండ్ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుందని చెప్పారు, సూపర్గా ఉందన్నారు. ఆయనకి చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.